హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చిన్నపిల్లలకి టాప్ అనమాట ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. నేనైతే చిన్న పీసే తీసుకొని చూపిస్తాను మీకు. బాడీ పార్ట్ ఫస్ట్ అయితే నేను అది 4 ఫోల్డింగ్స్ చేశాను. 4 ఫోల్డింగ్స్ అనేవి నా వైపు ఉన్నాయి. పాతకు 2 ఇంచీలు షోల్డర్ నెక్ లెంత్ తీసుకున్నాను. 2 ఇంచెస్ అనేవి షోల్డర్ తీసుకున్నాను. ఇదేంటంటే పైన తాడులు వస్తాయి కదా, అలా అనమాట. ఇది మీరు 3 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు, 3-4 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు. నెక్ డౌన్ అనేది 4.5 తీసుకున్నాను. పైన ఎంతైతే వచ్చిందో కింద కూడా అంతే పెట్టాను. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అండి. 1 ఇంచ్ ఖర్చు కోసం 11 ఇంచెస్. లోత్ అనేది 30 ఇంచ్ తీసుకున్నాను. బాడీ రౌండ్ అనేది 22, 5.5 కానీ లూజ్గా వేసుకుంటారు కదా పిల్లలు, సో 6 ఇంచెస్ పెట్టాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అనమాట. నెక్ రౌండ్ వచ్చేసి 3 ఇంచెస్, మ్యాక్స్ 3 ఇంచెస్ తీయండి. 3 నుంచి 5 ఇయర్స్ పిల్లల వరకు 3 వరకే తీయండి. 3 ఇంచెస్ అయితే నెక్ రౌండ్ సరిపోతుంది. ఇది 24 ఇంచెస్, సో 6 వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ నడుము కూడా సేమ్ 6, అంటే 6, 6, 12, 12, 12, 24, 4 పార్ట్స్ కాబట్టి. ఇప్పుడైతే నేను షోల్డర్ ఉండదు కదా, దీనికి తాళ్ళు పెట్టమన్నారు. పైనుంచి ఒక 1.5 ఇంచ్ కట్ చేసి అక్కడి నుంచి చూడండి, నెక్ నుంచి కొద్దిగా, షోల్డర్ నుంచి కొద్దిగా కటింగ్ అనేది చేసి స్ట్రైట్గా మార్క్ చేశాను. అక్కడైతే తాళ్ళు అనేవి వస్తాయి, అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా సరే ఇలాంటివి కట్ చేయాలంటే ఇలా కట్ చేసి ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది కూడా. పిల్లలకైతే చాలా బాగుంటుందండి. చూపిస్తున్నాను కదా, అది ఫోల్డింగ్ పోతుంది, పైన ఏమో తాడులు వచ్చేస్తాయి. ఇదైతే మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్, వేరే వాళ్ళది. క్లాత్ అయితే బాగానే ఉంది, కానీ టాప్ అయితే పిల్లలు అన్నది వేసుకోరనమాట, కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. పొడవు అన్నది 10 ఇంచెస్, 10+1 11 ఇంచెస్ ఉంది. నేను అది వాయిస్లో చెప్పాను, కానీ ఇందులో అయితే చూపించలేదు. అర్థమవుతుంది కదా. ఇదైతే 3 ఇయర్స్ వాళ్ళకి ఇదే సైజు, అండ్ మీరు చిన్నపిల్లలకు కూడా ఈ సైజ్ యూజ్ చేయొచ్చు. 10 ఇంచెస్ అంటే 1 ఇయర్ బేబీకి కూడా యూజ్ అవుతుంది. ఇదేంటంటే నడుము కనిపించేలా వాళ్ళు కావాలి అన్నారు. పైకి అనమాట బొజ్జు కనిపిస్తుంది, షార్ట్ది. ఇదైతే మీషోలో ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇప్పుడు నేను ఏ పార్ట్ ఆ పార్ట్కి విడదీసేసి వేసాను. మిడిల్లో కట్ చేశాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఊక్స్లో కాజాలు పెట్టమన్నారనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టే నేను కటింగ్ అనేది చేస్తాను. దీంట్లోనే చున్నీ, ఆ పాపకు చున్నీ కావాలి. చిన్నపిల్లలకి చున్నీలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. మీరు కూడా మన 90s కిడ్స్ అందరూ అమ్మ వాళ్ళ చున్నీలు వేసుకొని చేశారు కదా, మీరు ఎలాంటి అల్లరి పనులు చేశారో చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్ అంతా చున్నీకి యూస్ చేశాను. ఇటుపక్క మిగిలిన క్లాత్ అంతా ఈ క్లాత్తోనే తాళ్ళు కూడా రెడీ చేశాను అనమాట పైకి. ఇదేంటంటే ఫ్రిల్స్ పెట్టడానికనే ఉంచాను, కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫ్రిల్స్ వద్దన్నారు. కొద్దిగా ఫ్రిల్స్ అయితే పెట్టాను, బాగుంటుంది కదా అని. ఈ మిగిలిపోయిన క్లాత్తోని తాడుల్లా తయారు చేశాను అనమాట. వేరే తాడులు వద్దు, దీంతోనే తాడు చేయమన్నారు.
4 అనమాట. 4 డోరీస్ కింద అయితే తీసుకున్నాను. మీరు ఇదే సైజుతో చెప్పాను కదా, 1 ఇయర్ వాళ్ళకి కూడా సరిపోద్ది. వాళ్ళకైతే కొంచెం ఫుల్ వస్తుంది. 5 ఇయర్స్, ఈ పాప అయితే 5 ఇయర్స్, కానీ చాలా చిన్నగా ఉంటుందన్నమాట. అందుకోసమే ఈ సైజ్ అయితే కరెక్ట్గా దానికి సరిపోయింది, వేసుకుంది. లంగా అయితే చాలా బాగా వచ్చిందండి. టాప్ అయితే కొంచెం చూసారు కదా, కొంచెం గుచ్చుకునేలా అయితే వచ్చింది, కానీ లెహంగా అయితే చాలా బాగా వచ్చింది. ఇది చూడండి, నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేయండి. మీరు స్టార్టింగ్ ఒక్కసారి ఫోల్డ్ చేశారంటే దానంతలో అదే ఆటోమేటిక్గా ఫోల్డ్ అన్నది అయిపోద్ది. ఎడ్జ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే పైన పోములు వచ్చేస్తాయి కదా, అవి రాకుండా వేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసామంటే ఒక్కసారి మనం కుడితే అలా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. కావాలంటే చూడండి, ఇలాంటివి మీరు 4 పీసెస్ అనేవి కట్ చేసేసేయండి. స్టిచ్ చేయండి 4 పీసెస్ అనేవి. మీకు ఎక్కడైనా అర్థం అవ్వట్లేదంటే నాకు ఒకసారి కామెంట్ అనేది చేయండి, ఎక్కడ అర్థం కాలేదో నేను కూడా తెలుసుకుంటాను. ఇగోండి ఇలా 4 స్టిచ్ చేశాను. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద లైనింగ్ పెట్టాను. లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. దీనికి హ్యాండ్స్ లేవు, ఒకవేళ హ్యాండ్ ఉన్నట్టుగైతే మీరు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోండి 3 ఇంచెస్ తీసుకొని. ఇప్పుడు ఆ తాడు అనేది నేను కిందకి పెట్టాను, చూస్తున్నారు కదా మీరు. తాడు అనేది మిడిల్లో పెట్టాను, అది కూడా కింద సైడ్ ఎక్కువ ఉండేలా పెట్టాను, మీద సైడ్ కొద్దిగా ఉండేలా పెట్టాను. చూడండి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు అలాగే స్టిచ్ చేస్తే ఆ తాడు ఎంతవరకు అయితే ఉందో థ్రెడ్ అనేది మీకు అంతవరకే వస్తుంది ఆ డోరీ. హ్యాండ్స్ లేవు కాబట్టి సింపుల్గానే ఫాస్ట్గానే అయిపోయింది ఇది స్టిచ్ చేయడం. ఇది ఎప్పుడుదంటే నాగుల చవితికి తను వేసుకుంటానంటే అర్జెంటుగా కుట్టాను. ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. కింద కూడా ఏం చేయకుండా తిప్పేస్తున్నాను అనమాట. ముందు రోజు ఈవినింగ్ ఇచ్చారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పాప వేసుకుంటుందని. చిన్నపిల్లలు సరదా ఎందుకు పోగొట్టడం అని చెప్పేసి పోనీలేని అప్పటికప్పుడు ఫాస్ట్గా అయిపోద్ది కదా అని స్టిచ్ చేశాను. ఆ పాప అయితే వేసుకొని తిరిగేసింది బాగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడైతే టాప్ స్టిచ్ వేసుకోండి. టాప్ స్టిచ్ వేసుకొని చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేయండి. కిందన డబల్ స్టిచ్ వేసుకోండి. ఇంకో స్టిచ్ వేస్తే ఫోల్డింగ్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట, మనం ఫోల్డింగ్ చేయకపోయినా. అంటే పని తగ్గాలని అలా చేశాను. అండ్ నెక్స్ట్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా కుట్టండి. ఇదైతే ఫ్రిల్స్ పెడతానని చెప్పాను కదా, దానికోసం రెడీ చేస్తున్నాను. చిన్నది ఫోల్డ్ చేస్తున్నాను, డబల్ సైడ్ అనమాట. ఏంటంటే పోములు వచ్చేస్తున్నాయండి, క్లాత్ సరిగ్గా లేక గోల్డ్ కలర్ది అనేది వచ్చేస్తుంది. అందుకోసమే 2 వైపులో డబల్ స్టిచ్ అనేది వేసుకున్నాను. వేసుకుంటే ఆ పోములన్నీ బయటికి రాకుండా ఉంటాయి కదా, దానివల్ల 2 కార్నర్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రిల్స్ పెడుతున్నాను. మనకి ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, హ్యాండ్ నుంచి కావాలంటే అక్కడ నుంచి, లేదు ఓన్లీ నెక్కే కావాలంటే నెక్కి చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని వచ్చాను. దాని మీద ఒక చిన్న లేస్ అయితే వేసాను. చూడండి ఎంత చిన్న కుచ్చులు పెడుతున్నాను, అప్పుడైతే చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ వరకు కావాలో చూసుకొని అక్కడికి స్టాప్ చేసేసి డబుల్ ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి రఫ్ కుట్టేసేసేయండి.
తర్వాత అది ఊడిపోకుండా ఇటు సైడ్ కింద నుంచి ఒక కుట్టు అనేది వేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. దీని మీద లాస్ట్లో లేస్ వేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు మనము లైనింగ్ ఎలా పెడుతున్నాం అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేవి రెండు ఉంటాయి కదా, రెండు పార్ట్స్ ఉన్నప్పుడు మాత్రం ఎదురుబెదురుగా పెట్టుకొని ఎలా అయితే మనకు కావాలనుకుంటున్నామో అలా కుట్టాలి. లేదంటే రెండు ఒకవైపులా వస్తాయి. అది మాత్రం మర్చిపోకండి. బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఇవి. ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అలాగే స్టిచ్ చేసుకుందాము. మిడిల్లో తాడు పెట్టేద్దాం. ఓకేనా, చాలా సింపుల్గా అండ్ చాలా బాగుంది ఇదైతే వేసుకున్న తర్వాత. ఇది మీషోలోనే తీసుకున్నారు. దాని కోడ్ ఒకవేళ వాళ్ళు ఇస్తే నేను పెడతాను. ఎవరికైనా కావాలన్నా అడగండి కమెంట్స్లో, అప్పుడు పెడతానులేండి. టక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. పైన టాప్ స్టిచ్ అనేది వేసేయండి. ఇప్పుడు హూక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాము. నేను ఏం చేస్తున్నానంటే మొత్తం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఒక పార్ట్ స్లోగా చూపించాను కదా, ఇది కొద్దిగా ఫాస్ట్ చేశాను ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోద్దని. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. ఇంకేంటి, నా వీడియోస్ ఫాలో అవుతున్నారా, మీకు ఏమైనా అర్థమవుతున్నాయా లేదా కొద్దిగా చెప్పండి. ఇదైతే హూక్స్ పట్టి వేస్తున్నాను చూడండి. 2 ఇంచెస్ లేకపోతే 1.5 తీసుకున్నా సరిపోద్ది. 1.5 ఇంచ్ క్లాత్ని తీసుకొని దాని మీద పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి. పైన కింద ఫోల్డింగ్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఏం పైపింగ్ అని ఏం చెయ్యం కాబట్టి ఫోల్డింగ్ పెట్టేసి ఇలా అంటే మీకు నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు 2 సార్లు లోపలికి ఫోల్డ్ చేసుకోండి. దీన్ని హూక్స్ పట్టి అంటారు. జిప్ వేస్తే ఏంటంటే పిల్లలు సరిగ్గా ఉంచుకోరు కాబట్టి అస్తమానం ఊడిపోతూ ఉంటుందని వాళ్ళైతే నేనే అవాయిడ్ చేస్తాను మ్యాక్సిమం వాళ్ళకంటే ముందు. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను చూడండి. కాజా పట్టి అనేది కింద నుంచి రావాలి, కానీ నేను మీద నుంచి వేసేసాను. ఏదైనా సరే ఇంతే అండి. కుట్టు వేసాక దాన్ని లోపలే ఫోల్డ్ చేసి ఒకే ఫోల్డ్ వస్తుంది. ఇదిగోండి, కొంచెం బయటికి మిగులుతుంది అన్నమాట. ఇలా అయితే చూపిస్తే మీకు అర్థం కాదు, అదే బయట నుంచి అయితే మీకు చూపిస్తే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా కుట్టు వేసుకుంటాం కదా, మిడిల్లోకి ఒక కుట్టు వేసేయండి. అలా అయితే మనకు కాజాలు ఎక్కడ వేయాలనేది కూడా నీట్గా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక దాని మీద ఒకటి పెట్టేసి కుట్టేసాను అనమాట. సగం వరకు కుట్టాను. సగం వరకు తిప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట. అలా ఓపెన్ ఉంచాను. ఒక హుక్స్ ఒక కాజా వేసుకుంటే సరిపోతుంది కదా అని. ఇంకేం లేదండి, సైడ్ జాయింట్సే. నేను నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఫ్రిల్స్ ఫ్రాక్ పెడతాను. నా వీడియో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా చూస్తారో వాళ్ళకైతే ఇంకా అర్థమవుతుంది నేను నెక్స్ట్ ఏం పెడతాను అన్నది. వెయిట్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ కోసం. ఇప్పుడైతే మార్క్ చేసుకునే విధంగా అయితే నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు ఒక కమెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ తీయడానికి రెడీగా ఉన్నాను. నా నెక్స్ట్ వీడియో అయితే
ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఇదేమో నార్మల్ నెక్ కూడా సీతారామం ఎలా పెట్టుకోవాలి అనేది అండ్ సీతారామం హ్యాండ్స్ కిందన ఫ్రిల్స్ అనేవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఉంటాయి, కాకపోతే వేరే వేరే వీడియోస్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ మీరు చూపించిన లవ్ అయితే చాలా థ్యాంక్స్. చాలా త్వరగా రీచ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనము డోరీస్ అనేది వేసుకుంటున్నాము. పైన టాజిల్స్ వేస్తున్నాను, చూడండి ఎలా అనేది. ఒక స్క్వేర్ షేప్ తీసుకోండి. స్క్వేర్ షేప్ తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే ట్రయాంగిల్లా అవుతుంది. దానికి ఇలా పెట్టేసి ఒక కుట్ట అనేది వేసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు చిన్న కమెంట్ అయితే చేయండి. నేనైతే ఇప్పుడు ఈ లేస్ వేస్తున్నాను. ఎలా ఉందో ఫైనల్ అవుట్పుట్ అయితే చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.